జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇలా చూడమ్మా, నాపై నమ్మకంతో ఈ పసుపు కుంకుమలు తాకు. నీకైన బంధాన్ని నీకు దగ్గర చేయబోతున్నాను. అది కూడా నాకెంతో ఇష్టమైన రోజున నీ దగ్గరకు చేరవేయబోతున్నాను. ఈ దుర్గమ్మను నమ్మి ఇప్పుడే ఆఖరి వరకు విను. నీ జీవితాన్ని పూర్తిగా నీకు అప్పగిస్తాను. అలా చేయాలంటే ఒక్కసారి నీ జీవితాన్ని నా చేతుల్లో పెట్టు. నన్నే నమ్ముకున్నావు కదా, అలాంటిది నిన్ను ఎలా వదిలేస్తాను చెప్పు. ఇదిగో నీకు ఈ దుర్గమ్మ ఉంది. ఎందుకు నీకు ఇంత బాధ? దుర్గమ్మ నాకు బాధే ఇచ్చారు అని కన్నీరు పెట్టుకుంటున్నావు కదా, ఇది కష్టం కాదమ్మా. నీకు బలాన్ని ఇచ్చే సంతోష వార్తగా నేను ఈరోజు ఈ సందేశాన్ని తీసుకువచ్చాను. ఎవరైతే ఈ దుర్గమ్మని ఇష్టపడుతూ ఉన్నారో, ఎవరైతే నన్ను ఇష్టపడుతున్నారో వారిని నీకు దగ్గర చేస్తాను. బిడ్డా, ఈ దుర్గమ్మని ఒక్కసారి తలుచుకొని ఇది విను. వారు నీకు అతి దగ్గరలో చేరుకోబోతున్నారు. ఇది విన్నావంటే ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది. జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు. జీవితమే ఆ వ్యక్తి అనుకున్నావు, వాళ్ళ లేకపోతే జీవితమే ఉండదనుకున్నావు. ఆ జీవితం దూరమైంది అని ఎంతగానో బాధపడ్డావు. నిద్ర తిండి ఏమీ లేకుండా ఆ వ్యక్తి కోసం కళ్ళు కాయలు కాజాలు ఎదురు చూశావు, కన్నీరు పెట్టుకున్నావు. అది ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఈ దుర్గమ్మకి తెలుసు. నీ జీవితం సంతోషంగా జరగాల్సినవై ఎన్నో కారణాల వల్ల మీ ఇద్దరి ముందే బాధ మిగిలిపోయింది. అది నేను అర్థం చేసుకున్నాను. ఇక ఆ వ్యక్తి నువ్వేంటో, నీ విలువేంటో వాళ్ళకి తెలిసి వచ్చేలా నేను చేస్తాను. నీ ఎన్నో రోజుల కోరిక ఇప్పుడు తీరబోతుంది. అది ఎప్పుడు తీరబోతుందో తెలుసా? ఈ దుర్గమ్మకి ఎంతో ఇష్టమైన రోజున జరగబోతుంది. శుక్రవారం రోజున, అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం రోజున జరగబోతుంది. ఇదంతా నీకు ఆ రోజు తెలుస్తుంది. నా జీవితం ఇంతే అని సరిపెట్టుకున్న సమయంలో నీకు కావలసిన వ్యక్తిని నీ వద్దకు చేరుస్తాను. ఇక నుంచి కష్టం వచ్చే కన్నీరు రాకూడదు, కేవలం ఆనంద బాష్పాలే రావాలి. ఆనందం ఇవ్వడానికి కష్టాలు ఇచ్చారా దుర్గమ్మ అని మాత్రం అనుకోవద్దు. ఈ దుర్గమ్మను సందేహించకు. అమ్మకెంతో ఇష్టమైన పసుపు కుంకుమను ఈరోజు నువ్వు తాకావు కదా, ఇక నీ జీవితమంతా సుఖ సంతోషాలతో ఉంటావు. పసుపు కుంకుమలతో నిండు నూరేళ్లు హాయిగా ఉంటావు. నీకైన బంధం నీకు దగ్గర చేరగానే నీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ దుర్గమ్మపై నమ్మకంతో ఇది వింటున్నావు కాబట్టి నీ జీవితం మధురంగా మారేలా నేను చేస్తాను. ఈ దుర్గమ్మను ఎప్పుడూ కూడా అపార్థం చేసుకోకు. ఎవరు నిన్ను వదిలేసినా సరే, ఈ దుర్గమ్మ మాత్రం నీ చెయ్యి వస్సలు వదిలిపెట్టను. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి, దుర్గమ్మ బిడ్డవి. ఇదిగో నేను నీకోసంగా కదిలి వచ్చాను. నువ్వు నాపై పూర్తి నమ్మకం ఉంచిన నా బిడ్డవి. అలాంటిది నీ ఆశ నేను తీర్చకుండా ఉంటానా చెప్పు? నీ జీవితం చక్కగా సాగుతుంది. నీ బంధానికి విలువిచ్చి ఓపిగ్గా ఉంటే నీకు ఆ బంధం శాశ్వతంగా తోడుగా నీడగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అనవసరంగా కోప్పడి దూరం చేసుకున్నావని బాధపడకు, సరేనా? నేను చెప్తున్నాను కదా, నీకిష్టమైన వారిని దగ్గర చేరుస్తాను. నీ దగ్గరకు వచ్చిన వారితో సంతోషంగా ఉండు. నీకు కోపం ఎక్కువ అని ఈ దుర్గమ్మకు తెలుసు. ఈ అమ్మకు ఎంత కోపమో నీకు కూడా అంతే కోపం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో కోపం అనేది బంధాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. అందుకే గుర్తుపెట్టుకో, కోపం అనేది ఎక్కడ పడితే అక్కడ, ఎవరిపైన పడితే వాళ్లపైన అస్సలు చూపించకూడదు. కోపాన్ని అదుపులో పెట్టుకున్న వాళ్లే జీవితంలో ఏదైనా సరే సాధించగలరు. ఈ ఒక్క విషయాన్ని నువ్వు తెలుసుకున్నావంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఈ దుర్గమ్మ చెప్పేది ఊరికే ఒట్టి మాటలు కాదమ్మా, ఇవి దైవ వాక్కులు. నా వాక్కులు విని అర్థం చేసుకుని ఆచరించావంటే జీవితం మారుతుంది కదా. ఈ దుర్గమ్మ తోడుగా ఉన్నాను కదా, భయం ఎందుకు చెప్పు? ఆనందంగా ఉండు. నేను నీకు తోడు ఉన్నంత వరకు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. నేను ఏం చెబితే అదే జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఈ పసుపు కుంకుమలైతే తాకావో ఇక నీ జీవితం మారబోతుంది. శుక్రవారం రోజున నువ్వు ఊహించని శుభవార్త నీ తలుపు తట్టబోతుంది. అశ్రద్ధగా అస్సలు ఉండకు. ఇప్పుడంతా కూడా నువ్వుగా లేవని తెలుసు. నీలో ఏదో చెప్పలేని బాధ, దిగులు ఉంది కదా. ఆ బాధ ఎందుకు? ఆ బాధ నిన్ను నలిపేస్తుంది. వెంటనే నువ్వు మోసపోతూ ఉన్నావు, ఇతరులు నిన్ను మోసం చేస్తున్నారు అని ఏదో తెలియని దిగులుతో బాధపడుతున్నావు కదా. నీ యొక్క మనసు ఎవ్వరికీ కూడా నమ్మకంగా ఉంది. ఎవరిని నమ్మకంగా ఉంది అని అన్నిటినీ సందేహపడుతున్నావు. చెప్పాలంటే నీ జీవితానికి సంబంధించిన నమ్మకం నీకు ఇంకా కుదరడం లేదు.
ఈ దుర్గమ్మని ఒక్కసారి నాతో మాట్లాడు. నీ మనసులో బాధ పటాపంచలు చేస్తాను. ఏవేవో అనవసరంగా ఆలోచిస్తూ ఉన్నావు. అన్నిటినీ కూడా నాతో పంచుకు. నీ బంధం అనేది సరైన సమయంలో నీకు దగ్గర చేస్తాను. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలకు కోరికలు అన్నీ తీరుస్తాను. ఈ దుర్గమ్మ నేను నీకు మాటిస్తున్నాను కదా, భయపడకు. నా వాకులో నీకు కాస్త అనుమానం ఉన్నా సరే ఏది కూడా జరగదు అని తెలుసుకో. నీ పూర్తి బాధ్యతలను కోరికలను అన్నీ కూడా నాపై పెట్టు. ఈ దుర్గమ్మకు అందించు చాలు. జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చేస్తాను. నీకే తెలియని నీ జీవితాన్ని కొత్తగా మార్చి నీకు అందిస్తాను కదా. ఇక నువ్వు భయపడకు. నన్నే నమ్మిన నీకు నా పాదాల దగ్గర శరణాగతి పొందుతున్నావు కదా. ఇక నీకు చేయాల్సినవన్నీ చేస్తాను. నీకు నా మీద పూర్తి నమ్మకంతో ఉన్నావు, అది చాలు. నువ్వు అడిగింది ఏదీ నేను ఇవ్వడం లేదు అని నువ్వు బాధతో ఉన్నావు కదా. అందుకే కదా మన ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. అందుకే కొంచెం తగ్గి నేను నీ దారిలోకి రాబోతున్నాను. నీకు మాట ఇవ్వబోతున్నాను. నీ జీవితాన్ని మార్చబోతున్నాను. ఈ దుర్గమ్మ ఒక్కసారి చెప్పాను అంటే ఖచ్చితంగా అది జరిపించే తీరుతాను. భయపడకు. నీకు కావాల్సిన మంచి జీవితాన్ని నీ చేతిలో పెట్టబోతున్నాను. ఈ దుర్గమ్మ చెప్పింది అంటే ఆ మాటకిక తిరిగే ఉండదు. ఇదిగో ఒక్క విషయం, ఇతరులపై కాకుండా కేవలం నీపై నువ్వు దృష్టి పెట్టు. ఇక అదే ఒకరోజు నీ గుర్తింపు అవుతుంది. అలా కాకుండా ఇతరులతో మాట్లాడుతూ ఉన్నావంటే, ఇతరులపై దృష్టి పెడుతూ ఉన్నావంటే నీ జీవితంలో అన్ని కష్టాలే ఎదురవుతాయి. అందుకే చెబుతున్నాను, ఈ దుర్గమ్మ చెప్పేది కేవలం నీకోసమే, నీ సంతోషం బాగుండడం కోసమే కదా. కొన్ని విషయాల వల్ల నీ జీవితంలో నీ బంధం నీకు దూరమైంది, అవునా? సరే, ఒప్పుకుంటాను. అందుకే ఇది విన్నావంటే ఆనందంతో ఎగిరి గంతేస్తావు. ఏంటి దుర్గమ్మ, అంతలా గంతేసే మాట ఏంటి అని అంటున్నావా? ఇలా చూడమ్మా, నువ్వు నాపై నమ్మకంతోనే ఉన్నావు కదా. నా జీవితాన్ని మార్చు దుర్గమ్మ అని అడుగుతున్నావు కదా. మరి ఏమాత్రం దిగులు, అపనమ్మకం ఏవీ కూడా అస్సలు పెట్టుకోవద్దు. నన్ను నమ్మి ఈ పసుపు కుంకుమలు తాకిన నీకు నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా చేస్తాను. నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత ఈ దుర్గమ్మది. భయపడకుండా నిశ్చింతగా ఉన్నావంటే నీకు నచ్చిన జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను కూడా. నీకైన బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. హాయిగా ప్రశాంతంగా ఉండు. చివరిగా నేను చెప్పేది, ఈ దుర్గమ్మ చెప్పేది ఒక్కటే. నీకైన బంధాన్ని దగ్గర చేశాక నీకున్న కోపంతోటో ఈర్షతోటో లేదా నువ్వెంత నేనంత అని ఇగోలకి ఏమేం పోకుండా, గర్వానికి పోకుండా కాస్త తగ్గి ఉండడంలో తప్పేముంది చెప్పు. బంధం నిలబడాలంటే, బలపడాలంటే కాస్త తగ్గడంలో తప్పులేదు కదా. అప్పుడే కదా బంధం నీతో శాశ్వతంగా సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా జరిగిపోయిన విషయాల్ని తవ్వుకొని మళ్ళీ బాధపడడంలో అర్థం ఏముంది చెప్పు. ఈ దుర్గమ్మ చెప్పేది అర్థమవుతుంది కదా. ఇదిగో నిన్నే తల్లి పిలిచేది, నీతోనే మాట్లాడుతున్నాను. నా మాటలు వింటూ, నా సందేశాన్ని చూస్తూ, నన్నే చూస్తూ కూడా ఎక్కడో ఆలోచిస్తున్నావు. ఎందుకు బంగారు, అతిగా ఎందుకు ఆలోచిస్తున్నావు? చెప్పాను కదా నీ బంధాన్ని నీకు దగ్గర చేస్తున్నానని. ఇంతలా చెబుతున్నా సరే నీ మనసు ఏమాత్రం కూడా నిలకడగా లేకుండా ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నావే. ఇలా ఆలోచిస్తుంటే నా మాటకి నువ్వు ఇచ్చే విలువ ఇంతేనా? ఈ దుర్గమ్మపై నీకున్న నమ్మకం ఇదేనా నువ్వు ఈ దుర్గమ్మను నమ్మింది, అమ్మపై నమ్మకం పెట్టుకుంది? అమ్మని నువ్వు నమ్మావంటే నిశ్చింతగా ఉండు. నీకైన బంధాన్ని దగ్గర చేస్తానని చెప్పాను కదా, అది ఖచ్చితంగా జరిపిస్తాను. నీ బంధాన్ని నీకు జత చేసి నువ్వు సంతోషంగా ఉండే రోజును నేను తీసుకురాబోతున్నాను. హాయిగా ప్రశాంతంగా నిశ్చింతగా ఉన్నావంటే నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత ఈ దుర్గమ్మది. నాకెంతో ఇష్టమైన రోజున నీ బంధాన్ని నీకు దగ్గర చేసి నేనున్నానని నిరూపించుకుంటాను. నాపై ఉన్న నమ్మకాన్ని ఇంకాస్త రెట్టింపు చేసుకుంటాను. నువ్వు ఇక ఈ దుర్గమ్మని పూర్తిగా నమ్మే రోజులు, శరణాగతి పొందే రోజులు రాబోతున్నాయి. అమ్మ ఒక్కసారి మాట చెప్పింది అంటే ఇక దానికి తిరిగే ఉండదు అని నీకు తెలిసిన విషయమే కదా. ఇక దిగులెందుకు, భయం ఎందుకు, బాధ ఎందుకు? నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే జీవితం సంతోషంగా ఉంటుంది. హాయిగా ఉండు తల్లి. ఈ దుర్గమ్మ ఎల్లవేళలా కంటికి రెప్పలా నిన్ను కాపాడుతూనే ఉంటాను. నీ చెయ్యిని అస్సలు విడువను, నీతో పాటే ఉంటాను.
నిశ్చింతగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.